అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 3rd ఆగస్ట్ మండే. సో ఫ్రెష్ మంత్లోకి మనం ఎంటర్ అయ్యాం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం ఈ వారంలో చూడబోతున్నాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ 5వ తారీఖున అనౌన్స్మెంట్ కాబోతోంది. అండ్ దీనికి తోడు స్టాక్ క్లోజింగ్ ప్రైజెస్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ అయితే మనం లాస్ట్ వీక్ అంతా కూడా చూసాం. ఎక్స్చేంజెస్ అంతా బిజీగా ఉన్నాయి ఆ క్లోజింగ్ ప్రైస్ విషయంలో. అలాగే యావరేజ్ అవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్లో అయితే నికే 2% డౌన్, హాంకాంగ్ 0.5% ప్లస్, షాంఘై 0.5% డౌన్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకు అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివిటీ చూసాం. డౌ జోన్స్ ఒక 0.5% మేర, S&P 500 0.7% మేర, నాస్డాక్ 1% మేర లాభాలతో ముగిశాయి. ఆయిల్లో కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. ఎందుకంటే OPEC+ దేశాలు వాళ్ళ ఆయిల్ హైక్ విషయంలో, అంటే ఆయిల్ ప్రొడక్షన్ విషయంలో వాలంటరీ కట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ప్లస్ దానికి రోల్ బ్యాక్ అయితే అయ్యారు. అండ్ దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు సంబంధించి కొద్దిగా వెనక్కి తగ్గడం కొద్దిగా క్రూడ్ ప్రైజెస్ని కూల్ డౌన్ చేశాయి. బ్రెంట్ $83 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్కి ఒక పాజిటివ్ సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది. గోల్డ్ రిట్రీట్స్ బట్ పాయిస్ టు ఎండ్ బెస్ట్ మంత్ సిన్స్ ఫెబ్. సో ఫెబ్ తర్వాత మంచి మొమెంటం గోల్డ్లో మనం చూసాం. సిల్వర్ కూడా $58 దగ్గర ఉంది ఔన్స్. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $63,000 దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అయితే కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ఆయిల్ డ్రాప్స్ 4% ఆఫ్టర్ ట్రంప్ కాల్డ్ ఆఫ్ ప్లాన్డ్ స్ట్రైక్. US జపాన్ కన్ఫర్మ్ కోఆర్డినేటెడ్ ఇంటర్వెన్షన్, సిగ్నల్ రెడీనెస్ ఫర్ మోర్. సో ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే. సో యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. దాదాపు 110-120 పాయింట్ల మేర లాభాలతో. సో మన మార్కెట్స్ కూడా ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. మనకు కొద్ది గొప్ప పాజిటివ్ అంశం ఏంటంటే క్రూడ్ తగ్గింది బాగా. సో ఇది ఒక పాజిటివ్ అంశం. ఏషియన్ మార్కెట్స్లో కూడా ట్రెండ్ పాజిటివ్గా ఉంది. FIS లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 277 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 2,260 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. అదొక పాజిటివ్ అంశం. రూపీస్ ట్రేడ్ ఇన్ పాజిటివ్ టెరిటరీ, 7 పైసలు లాపడి $95.43 దగ్గర వెన్ కంపేర్డ్ విత్ డాలర్ క్లోజ్ అయింది. అండ్ స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఐటీసీ అంత గొప్ప రిజల్ట్స్ని అనౌన్స్ చేయలేదు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే మనకు తర్వాత రోజు రిజల్ట్స్ అనౌన్స్ అయితే జరిగింది. లాస్ట్ మనకి అంత ముందు ఇయర్తో పోలిస్తే 27% మేర లాభాల్లో క్షీణత నమోదైంది. 4,911 crores నుంచి 3,579 crores నెట్ ప్రాఫిట్స్లో క్షీణత కనిపించింది. ఐటీసీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రం 28% మేర పెరిగాయి. కొద్ది గొప్ప అదొక పాజిటివ్ సంకేతం. మారుతి సుజుకి 11% మేర లాభాల క్షీణత నమోదు చేసింది. రా మెటీరియల్ కాస్ట్లు బాగా పెరిగాయి, ఇన్పుట్ ధరలు పెరిగాయి. ఈ వార్ ఎఫెక్ట్ కారణంగా సేల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫ్యాక్టర్లో వీటిని డెంటింగ్ కనిపించింది. 11% మేర నెట్ ప్రాఫిట్స్లో క్షీణత నమోదై 3,352 crores దాకా నమోదైంది. కాకపోతే వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ కానీ వీళ్ళ లాంచెస్ కానీ మంచి రోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతి సుజుకి మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంది అన్న ఒక సంకేతం అయితే మార్కెట్ అయితే ఫీల్ అవుతోంది. సన్ఫార్మా 27% మేర లాభాల్లో వృద్ధి నమోదైంది. 2,895 crores ఆఫ్ ప్రాఫిట్స్ని సన్ఫార్మా అనౌన్స్ చేసింది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా 10% మేర వృద్ధి నమోదైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 18% దాటిందని చెప్పి చెప్తోంది. PNB హ్యాస్ నో ఇమీడియట్ ప్లాన్స్ టు మానిటైజ్ ఇట్స్ సబ్సిడరీస్ అని చెప్పి బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇమామి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ని న్యూ ఏజ్ బిజినెస్లో చేయబోతోంది. టు కంట్రిబ్యూట్ క్వార్టర్ ఆఫ్ ఇట్స్ కన్సాలిడేటెడ్ టర్నోవర్ బై FY30 అని చెప్పి ఆలోచన. డిజిటల్ ఫస్ట్ ప్రీమియం అండ్ పర్సనైజ్డ్ కన్జ్యూమర్ బ్రాండ్స్ విషయంలో వీళ్ళు ఫోకస్ చేయాలని చెప్పి ఇమామి భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకుని నిలబడాలి అంటే ఆ ఏజ్ ఓల్డ్ టెక్నిక్స్, ఏజ్ ఓల్డ్ పద్ధతులు ఉండకపోవచ్చు, నడవకపోవచ్చు. కంపెనీ పూర్తి స్థాయిలో డ్రోల్ డ్రమ్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు మూవ్ అవ్వకపోతే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హ్యాస్ నో ప్లాన్స్ టు షిఫ్ట్ అవే ఫ్రమ్ గల్ఫ్ క్రూడ్ డిస్పైట్ ద సర్టన్ అన్సర్టనిటీస్ అని చెప్పింది. జీ మొన్న బ్యాన్ చేయడం అయితే చూసాము. సెబీ వీళ్ళ జీ ఎంటర్టైన్మెంట్, అలాగే 2 టాప్ ఎగ్జిక్యూటివ్స్ పునీత్ గోయంకా అండ్ సుభాష్ చంద్రాకి సంబంధించి అయితే ఇప్పుడు వీళ్ళు నిధుల సమీకరణ ఏదైతే చేపట్టారో దాని మీద ఎంత ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందన్న భయం కూడా అయితే కంపెనీ షేర్ హోల్డర్స్లో ఉంది. పర్సిస్టెంట్ లాభాల్లో 9% మేర క్షీణత నమోదు చేసింది. ముతూట్ ఫైనాన్స్ అలెగ్జాండర్ జార్జ్ని ఎండీగా నియమించింది అక్టోబర్ 1వ తారీఖు నుంచి. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా మనం చూస్తే ఎక్స్ప్రో ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 5.5 కోట్ల రూపాయల నష్టాల నుంచి 8 కోట్ల రూపాయల లాభాలకు వచ్చింది. రెవెన్యూ 20% మేర జంప్ అయితే చూసాం. ఎబిట్టా కూడా దాదాపు 18% మేర పెరిగింది. బజాజ్ హోల్డింగ్స్ ప్రాఫిట్స్లో 22%
శాతం మేర క్షీణత నమోదైంది. రెవెన్యూ 24% మేర పెరిగింది. అర్బన్ కంపెనీ 92 కోట్ల రూపాయల నికర నష్టాలను పోస్ట్ చేసింది. అంతకుముందు 7 కోట్ల రూపాయల నికర లాభాలు ఉన్న కంపెనీ కాస్త. సో ఐపీఓ తర్వాత వచ్చే సినారీ అంతా ఇలాగే ఉంటుంది. ఐపీఓ వైడ్ అండ్ ఎబిటా లాస్ 92 కోట్ల రూపాయలకు పెరిగింది. రామ్రత్నం వైర్స్ నెట్ ప్రాఫిట్ 35 కోట్ల రూపాయలుగా నమోదైంది. లాభాలు రెట్టింపు అయ్యాయి. రెవెన్యూలో దాదాపు 90% మేర జంప్ కనిపించింది. జూపిటర్ లైఫ్ ప్రాఫిట్స్లో 14% మేర క్షీణత నమోదైంది. ఎస్ఎంఎస్ ఫార్మా రెవెన్యూ 6% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్లో 22% మేర జంప్. ఐడియా ఫోర్జ్ రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ ఫండింగ్ ఆఫ్ 151 crores. సో తక్కువకి 151 కోట్ల రూపాయలు 4% ఇంట్రెస్ట్తో వీళ్ళకి లోన్స్ లభించబోతోంది. హీరో మోటోకార్ప్ కొత్త వీడా VX2 గో FB ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. ఈవీ పోర్ట్ఫోలియోలో మరిన్ని స్కూటర్స్ అయితే జాయిన్ అయ్యాయి. పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి 302 కోట్ల రూపాయల ఈపీసీ కాంట్రాక్ట్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. నవా వాళ్ళ ఫెర్రో అలాయిస్ ప్లాంట్ ఫర్నెస్లో మెయింటెనెన్స్ తర్వాత ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆపరేషన్స్ తిరిగి రెజ్యూమ్ చేసినట్టు వెల్లడించింది. ఎన్సీసీ మళ్ళీ మరొక ఆర్డర్స్ గెలుచుకుంది. 3 ఆర్డర్స్ దాదాపు 1052 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఎకనామిక్ టైమ్స్ కంపెనీస్ మే సూన్ గెట్ టు రిటైన్ లీగల్ ఐడెంటిటీ ఫ్లిప్ బ్యాక్. ఓఎంసీస్ ఫీల్ వార్ హీట్ బట్ Q1 లాసెస్. ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయల నష్టాలు వస్తాయని అంచనా వేస్తే అది 18,000 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొద్ది గొప్ప ఊరట లభించే అంశంగా ఇది చూడొచ్చు. ఈవీ సేల్ షిఫ్ట్ టు టాప్ గేర్ ఇన్ జూలై గ్రో నియర్లీ 2x. సో ఏదైతే క్రూడ్ ఎఫెక్ట్ చూసామో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఈవీ మీద అన్నిటి మీద పడింది. అటు 2-wheeler అయినా 4-wheeler అయినా సేల్స్ నెలలోనే రెట్టింపు కావడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఎఫ్ఐఎస్ రిటర్న్ ఏఐ రౌట్ బోర్డ్ వెల్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ ఆగస్ట్. ఎఫ్ఐఎస్ కొద్ది గొప్ప రిటర్న్ అవుతున్నారు. మళ్ళీ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తీవ్రమైన ప్రభావం పరోక్షంగా ఇక్కడ ఐటీ కంపెనీస్కి ఇక్కడ మార్కెట్స్కి ఊరటనిచ్చే అంశంగా ఉంది. అందువల్ల మన మార్కెట్స్లో కొద్ది గొప్ప నిధుల ప్రవాహం ఉండడం వల్ల సో మన మార్కెట్స్లో జూలై ఒక మంచి మొమెంటం అయితే చూసాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైక్లీ టు స్టే పుట్ ఆన్ రేట్స్ అండ్ స్టాన్స్. సో యాజ్ ఆఫ్ నో 5వ తారీఖున ప్రకటించే ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ భేటీలో ఎలాంటి వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో మేబీ అంతటి చర్య చేయకపోవచ్చేమో అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ట్రేడర్స్ కానీ బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ ట్రేడ్ చేసేవాళ్ళు కానీ కొద్దిగా దీన్ని గమనంలో పెట్టుకోవాలి ఆ రోజు. ఎందుకంటే మార్కెట్స్ దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తాయి కాబట్టి ప్రకటన ఆధారంగా. అండ్ నిఫ్టీ ర్యాలీ యాజ్ ఎనఫ్ స్టీమ్ లెఫ్ట్ టు మూవ్ క్లోజర్ టు 25,000. సో నిఫ్టీ సో మరింత పైకి వెళ్లేందుకు స్టీమ్ ఇంకా మిగిలి ఉంది. సో యాజ్ ద పొటెన్షియల్ టు మూవ్ హయ్యర్ టువర్డ్స్ 24,500, 24,600 అండ్ దెన్ 25,000 లెవెల్స్ అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఇక్కడ విత్ ద బ్రోకింగ్ కంపెనీస్ కొన్ని స్టాక్స్ ఐడియాస్ ఇచ్చాయి. యాక్సిస్ సెక్యూరిటీస్ ఏమో హీరో మోటో కార్ప్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ 5650, 5,700. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ఆఫ్ 270, 275. అలాగే అసిత్ మెహతానేమో అశోక్ లేలాండ్ స్టాక్ రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ ఆఫ్ 182. హ్యావెల్స్ ఇండియా టార్గెట్ 1,400. ఇటువైపు రెలిగేర్ బ్రోకింగ్ ఏమో భారతీయ ఎయిర్టెల్ రికమెండ్ చేస్తుంది 2,090. సోనా BLW 840 రూపీస్ టార్గెట్ ప్రైస్కి. సన్స్ మేకింగ్ స్పెషాలిటీ హే ఇన్ ఇండియా అండ్ ఓవర్సీస్. ఓవరాల్గా సన్ మొన్న డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అండ్ వాళ్ళకి యూఎస్ పోర్ట్ఫోలియో కొద్దిగా ఈసారి వీక్గా ఉన్నప్పటికీ కూడా గైడెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంది. దీంతో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ బై రేటింగ్ ఇస్తూ సన్కి 2,310 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. ఐఓసీ 33,000 కోట్ల రూపాయలతో తమిళనాడులో రిఫైనరీ బదులు దాని పెట్కెమ్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేసే ఆలోచన మీద దృష్టి పెట్టింది. స్పైడర్ మ్యాన్ దాదాపు $927 million గ్లోబల్ బాక్స్ ఆఫీస్ హిట్ తీసుకుంది. మన మార్కెట్స్లో కూడా అంటే మన దగ్గర ఎగ్జిబిటర్ బిజినెస్లో ఉన్న PVR ఐనాక్స్ లాంటివి కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ఈసారి మంచి పర్ఫార్మెన్స్ చేయడం వల్ల. కార్ మేకర్స్ పార్ట్లీ అబ్జర్వ్ కమాడిటీ షాక్స్ టు కీప్ ప్రొడక్షన్ ఆన్ ట్రాక్. జీ ప్రమోటర్స్ ఫండ్ రైజ్ మీద ఎఫెక్ట్ కాబోతోంది సెబీ మార్కెట్ బ్యాన్ చేసిన తర్వాత. షిప్ రాకెట్ IPOని రాబోతోంది 1-2 వారాల్లో. దాదాపు 7,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్తో ఉన్న కంపెనీది లాజిస్టిక్స్ ఫర్మ్ IPO వస్తున్న సంగతి మనకు తెలుసు. అలాగే లిస్టెడ్ ఫిన్టెక్స్ వాళ్ళ రెవెన్యూ బెట్స్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ కొద్దిగా గొప్పగా లేవు కాబట్టి అండ్ కాంపిటీషన్ కూడా ఇంటెన్సిఫై అయిన తరుణంలో ఇతర మార్గాల నుంచి రెవెన్యూ ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కంపెనీ దృష్టి పెడుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇవాళ ప్రారంభం కావాలి. సో చాలామంది రిక్వెస్ట్ చేసిన తరుణంలో ఫస్ట్ వీక్లో దాన్ని 10th మార్చడం జరిగింది. ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి ఎన్రోల్ చేసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ వెస్ట్ ఏషియా ప్రాజెక్ట్ డిలేస్ డెంట్ హైవే బిల్డింగ్. కాషియస్ MPC మే స్టిక్ టు స్టేటస్ కో. అండ్ త్వరలోనే దీనికి సంబంధించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ శాంతి బిల్ ఆమోదం పొందేందుకు సిద్ధమవుతుందని ఒక వార్త కూడా ఇక్కడ మనం చూసాము.
అండ్ 24,150 24,100 కీ సపోర్ట్ ఫర్ నిఫ్టీగా ఉంది. అండ్ జిఎంపి ఈసారి టెబిడ్ జిఎంపి ఫర్ జునిపర్ గ్రీన్ మంచి ఇది వచ్చినా కూడా అంత లిస్టింగ్లో అద్భుతాలు చేసే అవకాశాలు లేవు అన్నది ఒక సంకేతం. అండ్ దీనికి తోడు క్లోజింగ్ ఆప్షన్ డ్రిల్ జరిగింది గత వారం అంతా కూడా. ఇండోలో ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వెయిటెడ్ యావరేజ్ తీసుకొని క్లోజింగ్ ప్రైస్ ఉండేది, కాకపోతే దాన్ని మార్పులు చేర్పులు చేశారు. దీంతో ఆర్బిట్రేజ్ ఫండ్స్కి కొద్దిగా ఇది నెగిటివ్ న్యూస్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవాలి. రామకృష్ణ ఫోర్జింగ్ ఎక్స్పోర్ట్ రికవరీ ఆర్ నార్త్ అమెరికా యూరోపియన్ ఆర్డర్స్ అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉంది. సో ఇవి వారం ప్రారంభంలో ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.